శుభ్మన్ గిల్ టీమిండియాలో ప్రస్తుతం వన్డే మరియు టెస్టుల్లో ఆడేటువంటి యంగ్ ప్లేయర్. అయితే ఐపీఎల్ 2025 సీజన్ జరుగుతున్న సమయంలో హఠాత్తుగా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల నుండి రిటైర్మెంట్ ఇచ్చాడు. దీంతో అందరూ షాక్. ఇప్పుడు తర్వాత కెప్టెన్ ఎవరు అని కొన్ని రోజులకే మరో షాక్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. తాను కూడా టెస్టులకు రిటైర్మెంట్ ఇస్తున్నా అని తెలిపాడు. దీంతో ఒక్కసారిగా భారత క్రికెట్లో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా తదుపరి కెప్టెన్ ఎవరు అని అందరూ డిస్కషన్ మొదలెట్టేశారు. కానీ బీసీసీఐ శుభ్మన్ గిల్ ని కెప్టెన్ గా నియమించింది. అసలే ఇంగ్లాండ్ టూర్, పైగా సీనియర్లు లేకపోవడంతో గిల్ ఎలా నడిపిస్తాడు అని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గిల్ బ్యాటింగ్ లో రెచ్చిపోయాడు. సెంచరీలతో ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అంతేకాదు మొదటి 2 టెస్టులు అయ్యేసరికి గిల్ సుమారు 600కు పైగా పరుగులు చేశాడంటేనే అర్థమవుతుంది ఈ యువ కెప్టెన్ ఏ స్థాయిలో బ్యాట్ చులిపించాడు. ఇక ఈ సిరీస్ అయ్యేసరికి ఖచ్చితంగా కొన్ని రికార్డులను బద్దలు కొడతాడని అందరూ భావించారు. వాటిని నిజం చేస్తూ 75.40 సగటుతో 754 పరుగులు చేశాడు. అంతేకాదు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను కూడా గెలిచాడు. ఈ 2 అవార్డులను గెలుచుకున్న 2వ భారత కెప్టెన్ అయ్యాడు. అతని కంటే ముందు విరాట్ కోహ్లీ మాత్రమే ఈ ఘనతను సాధించాడు. ఇక సిరీస్ ను డ్రాగా ముగించి ఒక గొప్ప కెప్టెన్ గా నిలిచాడు.